మౌనం అంటే శబ్దం లేని స్థితి అని చాలామంది అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మౌనం అనేది శూన్యం కాదు, అదొక అపారమైన శక్తి క్షేత్రం. ధ్యానంలో మనం మౌనం వహించినప్పుడు బాహ్య ప్రపంచపు అరుపులు ఆగిపోయి అంతర్గత ప్రపంచపు సన్నని గొంతుకలు వినిపించడం ప్రారంభిస్తాయి. సరిగ్గా అదే సమయంలో విశ్వం మనతో సంభాషించడం మొదలుపెడుతుంది. మనం మాట్లాడే భాషలు పదాలతో కూడినవి, కానీ విశ్వం పదాలను ఉపయోగించదు. విశ్వం యొక్క భాష స్పందన, వైబ్రేషన్. క్వాంటమ్ ఫిజిక్స్ చెబుతున్నట్లుగా ప్రతిదీ ఒక శక్తి, మరియు ప్రతి శక్తికి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం నిరంతరం ఆలోచనలు, ఆందోళనలు మరియు భయాలతో నిండి ఉన్నప్పుడు మన మెదడు ఒక రకమైన నాయిస్ అనే శబ్దాన్ని సృష్టిస్తుంది. ఈ శబ్దం విశ్వం పంపే సున్నితమైన సంకేతాలను మనకు అందకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానంలో మౌనాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు మన మెదడు అలలు నెమ్మదిస్తాయి. విశ్వం మనతో నేరుగా మాట్లాడుతుందా అంటే మన చెవిలో మాటలు వినబడవు, కానీ మన అంతరాత్మకు, అనుభవాలకు అర్థమయ్యేలా సంకేతాలను పంపిస్తుంది. ఆ సంభాషణ ప్రధానంగా ఈ క్రింది మార్గాల్లో జరుగుతుంది. అంతర్వాణి, ఇంట్యూషన్. సాధారణంగా మన మేధస్సు, లాజిక్ గతంలో మనం నేర్చుకున్న విషయాల ఆధారంగానే ఆలోచిస్తుంది. కానీ అంతర్వాణి అలా కాదు. అది కాలానికి, తర్కానికి అతీతమైనది. ధ్యానంలో మీరు మౌనంగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అకస్మాత్తుగా మెరుపులాంటి కొన్ని ఆలోచనలు మీకు వస్తాయి. వీటినే మనం ఇంట్యూషన్ అంటాం. నిజానికి మన మెదడు ఒక రేడియో రిసీవర్ లాంటిది. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ సరిగ్గా అందవు. కానీ ధ్యానస్థితిలో మనస్సు నిశ్చలమైనప్పుడు విశ్వం పంపే అత్యున్నతమైన సమాచారాన్ని మీ మెదడు నేరుగా రిసీవ్ చేసుకుంటుంది. మీరు ఏదైనా ఒక సమస్యతో సతమతమవుతున్నప్పుడు, లేదా జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు లాజిక్ మీకు దారి చూపేలేకపోవచ్చు. కానీ ధ్యానంలో ఆ అపారమైన నిశ్శబ్దాన్ని ఆశ్రయించినప్పుడు సముద్రపు లోతుల్లోంచి ముత్యం దొరికినట్లుగా మీ సమస్యకు పరిష్కారం ఒక అద్భుతమైన ఆలోచన రూపంలో మీ మనసులోకి ప్రవేశిస్తుంది. అది మీ సొంత ఆలోచనని మీరు అనుకోవచ్చు, కానీ అది మీ అంతరాత్మ ద్వారా విశ్వం అందించిన ఒక డివైన్ గైడెన్స్. అందుకే గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు తమ అద్భుతమైన ఆవిష్కరణలు లాజిక్ ద్వారా కాకుండా ఇంట్యూషన్ ద్వారానే పొందారు. మీరు విశ్వాన్ని నమ్మి లోపలికి ప్రయాణిస్తే ప్రపంచంలో ఏ పుస్తకం ఇవ్వని సమాధానాలను మీ అంతర్వాణి మీకు అందిస్తుంది. మీ అంతర్వాణిని నమ్మడం అంటే మిమ్మల్ని నడిపిస్తున్న ఆ విశ్వశక్తిని నమ్మడమే. సంఘటనల సమకాలీనికత. విశ్వం మీతో వాడే మాయాజాలం. విశ్వం మనతో మాట్లాడే అత్యంత శక్తివంతమైన, అత్యంత రహస్యమైన మార్గం సంఘటనల సమకాలీనికత. దీనినే ప్రసిద్ధ సైకాలజిస్ట్ కార్ల్ జుంగ్ సింక్రనిసిటీ అని పిలిచారు. మీరెప్పుడైనా గమనించారా? మీరొక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా టీవీలో దాని గురించిన వార్త రావడం, లేదా ఒక కష్టమైన సమస్యకు పరిష్కారం కోసం వెతుకుతున్నప్పుడు దారిలో ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే మాటల్లో ఆ సమస్యకు పరిష్కారం దొరకడం, లేదంటే ఒక పుస్తకం తీయగానే సరిగ్గా మీకు కావాల్సిన పేజీయే ప్రత్యక్షం కావడం. మనం వీటిని కేవలం యాదృచ్ఛికం, కోయిన్సిడెన్స్ అని కొట్టిపారేస్తాం. కానీ ధ్యానస్థితిలో ఉన్న సాధకుడికి తెలుసు, ఈ అనంతమైన విశ్వంలో ఏదీ యాదృచ్ఛికం కాదని. మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ విశ్వం యొక్క లయతో కలిసినప్పుడు బాహ్య ప్రపంచం మీ అంతరంగానికి అద్దం పట్టడం మొదలుపెడుతుంది. మీరు లోపల దేనికోసమైతే తపిస్తున్నారో దానికి సంబంధించిన వనరులను విశ్వం మీ కళ్ల ముందుకు తీసుకువస్తుంది. ఇవి విశ్వం మీకు పంపే గ్రీన్ సిగ్నల్స్. నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు, నేను నీ వెంటే ఉన్నాను అని విశ్వం మీకిచ్చే భరోసా ఇది. ఒక ధ్యానిగా మీరు చెయ్యాల్సిందల్లా చాలా అప్రమత్తంగా ఉండి ఈ మౌన సంకేతాలను గుర్తించడం. ఎందుకంటే సామాన్యుడికి అవి కేవలం సంఘటనలు, కానీ ఒక ధ్యానికి అవి విశ్వం స్వయంగా పంపిన మార్గదర్శక సందేశాలు. మీరు విశ్వంతో ఎంతగా మమేకమైతే మీ జీవితంలో ఇటువంటి అద్భుతాల సంఖ్య అంతగా పెరుగుతుంది. కొన్నిసార్లు ధ్యానంలో మనకు పదాలు అవసరముండదు. నిశ్శబ్దమే ఒక మహాప్రవాహంలా మారుతుంది. ఆ స్థితిలో అకస్మాత్తుగా ఒక గాఢమైన ప్రశాంతత, అపారమైన ప్రేమ లేదా ఒక తెలియని దైవిక శక్తి
మనల్ని కౌగిలించుకున్నట్లు అనిపిస్తుంది. కళ్ల వెంట నీళ్లు తిరగవచ్చు, లేదా హృదయం తేలికైపోయి గాలిలో తేలుతున్న అనుభూతి కలగవచ్చు. నిజానికి ఇది విశ్వం మనకు పంపే ఒక డివైన్ హగ్. అంటే, నేను నీతోనే ఉన్నాను, నీ భారాన్ని నాపై వేయి అని విశ్వం మనతో జరిపే అత్యంత ఆత్మీయమైన మౌన సంభాషణ ఇది. మానవ భాషకు అందని ఈ భావోద్వేగం మనలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన భయాన్ని, ఒంటరితనాన్ని మరియు అభద్రతాభావాన్ని ఒక్క క్షణంలో తుడిచిపెట్టేస్తుంది. మీరు ధ్యానంలో ఈ స్థితికి చేరుకున్నప్పుడు మీలోని అహం కరిగిపోయి విశ్వమనే అనంత సముద్రంలో మీరొక నీటి చుక్కలా కలిసిపోతారు. ఒక చిన్న బిడ్డ తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎంత సురక్షితంగా భావిస్తాడో, ఒక ధ్యాని విశ్వం యొక్క ఒడిలో అంతటి భద్రతను అనుభవిస్తాడు. ఈ ఫీలింగ్సే మీ ఆత్మకు ఇచ్చే అసలైన పోషణ. ఒక్కసారి ఈ దైవిక ప్రేమను రుచిచూసిన మనసు మరెక్కడా ఆనందం కోసం వెతటదు. అప్పుడు మీరు సమస్యల వైపు చూడటం మానేసి మిమ్మల్ని నడిపిస్తున్న ఆ మహాశక్తి వైపు చూడటం మొదలుపెడతారు. ఎందుకంటే ఆ క్షణంలో మీకు అర్థమవుతుంది, మీరు ఈ విశ్వంలో అనాథ కాదు, మీరు ఈ అనంత విశ్వానికి అత్యంత ప్రియమైన బిడ్డ అని. మౌనంలో విశ్వంతో అనుసంధానం కావడానికి మెట్లు. ధ్యానం అంటే ఏదో మంత్రాలు జపించటం మాత్రమే కాదు, అది విశ్వంతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఈ ప్రక్రియలో మీరు గమనించాల్సిన కొన్ని దశలున్నాయి. 1. అహంకారాన్ని, ఈగోని వదిలిపెట్టడం. మన సంభాషణకు అతిపెద్ద అడ్డంకి మన అహంకారం. నేను, నా సమస్యలు, నా కోరికలు అని మనం ఎప్పుడైతే నిండి ఉంటామో అప్పుడు విశ్వం ఇచ్చే సందేశాలను వినే అవకాశం మనకు ఉండదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను అనే భావనను పూర్తిగా వదిలేయాలి. అప్పుడే మీరొక గొట్టంలా మారి విశ్వశక్తి మీ ద్వారా ప్రవహించడానికి వీలవుతుంది. 2. సాక్షీభూతంగా ఉండటం. ధ్యానంలో మీకు అనేక ఆలోచనలు వస్తాయి. వాటిని ఆపడానికి ప్రయత్నించకండి. వాటిని ఒక సాక్షిలా, అంటే ఒక పక్కన కూర్చుని సినిమా చూస్తున్నట్లుగా గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ఆలోచనల వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆ నిశ్శబ్దం లోతుల్లోనే విశ్వం యొక్క స్వరం దాగి ఉంటుంది. 3. ప్రశ్న కంటే ఉనికి ముఖ్యం. చాలామంది ధ్యానంలో కూర్చుని నాకిది కావాలి, అది కావాలి అని కోరుకుంటారు. ఇది సంభాషణ కాదు, ఇది డిమాండ్. విశ్వం మన కోరికల కంటే మన పరిణామం కోరుకుంటుంది. కాబట్టి ధ్యానంలో ఏమిటి లేదా ఎందుకు అని అడగడం మానేసి కేవలం నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను నడిపించు అని విశ్వానికి అప్పగించేయండి. ఆ అప్పగించే స్థితిలోనే అద్భుతమైన సంభాషణ జరుగుతుంది. మౌనంలో విశ్వం మనతో ఎలా సంభాషిస్తుందో కొన్ని నిజ జీవిత పరిస్థితుల ద్వారా అర్థం చేసుకుందాం. మీరు ఒక పెద్ద వ్యాపారం లేదా వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడంలో అయోమయంలో ఉన్నప్పుడు ధ్యానం చేయండి. ఆ సమయంలో వచ్చే ఆలోచనలను బలవంతంగా మార్చకండి. ఒకవేళ అది సరైనదైతే మీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది. అది తప్పైతే అశాంతిగా ఉంటుంది. ఇది శరీర భాష ద్వారా విశ్వమిచ్చే సంకేతం. ధ్యానం చేసేటప్పుడు ఒక పక్షి అరుపు, గాలి శబ్దం లేదా ఏదైనా చిన్న కీటకం కదలిక కూడా మీకొక సంకేతంలా అనిపించవచ్చు. ప్రకృతి విశ్వం యొక్క ప్రతిరూపం. నిశ్శబ్ద స్థితిలో ప్రకృతిలోని ప్రతి కదలిక ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. కొన్నిసార్లు మనం మన కోరికలను, భయాలను విశ్వం చెప్పిన సందేశాలుగా పొరబడే అవకాశం ఉంది. దీనిని ఎలా నివారించాలి? విశ్వమిచ్చే సందేశం ఎప్పుడూ భయాన్ని కలిగించదు. అది ఎప్పుడూ ప్రశాంతతను, స్పష్టతను మరియు అందరి శ్రేయస్సును కోరుకుంటుంది. ఒక ఆలోచన మిమ్మల్ని ఇతరులకు హాని చేసేలా లేదా మీ అహంకారాన్ని పెంచేలా ఉంటే అది విశ్వం చెప్పేది కాదు, అది మీ మనసు సృష్టించే భ్రమ. సమయమివ్వడం. విశ్వమిచ్చే సమాధానాలు తక్షణమే రాకపోవచ్చు. ధ్యానం ఒక నిరంతర ప్రక్రియ. మీరు గమనించడం అలవాటు చేసుకుంటే సమాధానాలు సరైన సమయంలో సరైన మార్గంలో వస్తాయి. ధ్యానంలో మౌనం వహించడమనేది మనిషిని కేవలం ప్రశాంతంగా మార్చడమే కాదు, అతన్ని విశ్వంతో ఒక ఏకత్వంలోకి తీసుకువెడుతుంది. మీరు ఎంత ఎక్కువ సమయం మౌనంలో గడుపుతారో అంత స్పష్టంగా జీవితంలోని ప్రతి అంశం మీకు అర్థమవుతుంది. విశ్వం మీతో నిరంతరం మాట్లాడుతోంది. ధ్యానమనే మౌనం ద్వారా ఆ తలుపులను తెరుచుకోండి. విశ్వం మీలో ఉంది, మీరు విశ్వంలో ఉన్నారు. ఈ రహస్యాన్ని గుర్తించిన రోజే
మౌనం ఒక అద్భుతమైన సంభాషణగా మారుతుంది. మౌనమనేది విశ్వం యొక్క గొంతుకని గుర్తుంచుకోండి. మౌనంలోనే మీరు మీ నిజమైన ఉనికిని కనుగొంటారు. ఆ నిజమైన ఉనికిలో విశ్వం తన అద్భుతమైన జ్ఞానాన్ని మీతో పంచుకుంటుంది. మిత్రులారా, మౌనంలో దాగి ఉన్న ఈ విశ్వరహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వం తన అద్భుతమైన గొంతుకను మనకు వినిపిస్తుంది. ఈ వీడియో స్ఫూర్తినిచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీకు ఏవైనా సందేహాలుంటే కింద కామెంట్ బాక్సులో నాతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.